హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎన్ఐటి రూర్కెలాలో ఎంత పర్సెంటేజ్ వస్తే మరి ఆల్రెడీ జేఈ మెయిన్ జనవరి సెషన్ రిజల్ట్స్ అయితే రావడం అయితే జరిగింది. మరి ఎంత పర్సెంటేజ్ అయితే ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంటుంది. మరి కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ ఎంత పర్సెంటేజ్ అయితే వస్తే ఎన్ఐటి రూర్కెలాలో వచ్చే అవకాశం ఉందని ఈ వీడియోలో చెప్తున్నాం. మరి క్యాంపస్ లైఫ్ కూడా బాగానే ఉంది. మరి చూస్తే మరి వెబ్సైట్ కూడా మరి బాగానే ఉంది, కూల్గా. మరి ఈ ఎన్ఐటి రూర్కెలాలో ఎంతమంది మన స్టూడెంట్స్ కానీ, మన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ, తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఎంటర్ అవుతారో, మనం ఎంత పర్సెంటేజ్ ఎంత కట్ ఆఫ్ వస్తే మరి దీనిలోకి ఎంటర్ అవటమో మనం చూద్దాం ఒక్కసారి. మరి ఎన్ఐటి రూర్కెలా అనేది నంబర్ 3, టాప్ 3 అనుకోవచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ టాప్ 3 అనమాట. టాప్ 3 కాలేజీ, టాప్ 4 వరంగల్, టాప్ 3 ఎన్ఐటి రూర్కెలా. దీనికి ఎంత కట్ ఆఫ్ ఉందో ఒకసారి చెక్ చేయాలి. ఎన్ఐటి రూర్కెలాలో జనరల్గా ఎన్ఐటి రూర్కెలా జేఈ మెయిన్ సేఫ్ స్కోర్ సిఎస్సి అండ్ కంప్యూటర్ సైన్స్, ఈసీఈ అండ్ కంప్యూటర్ సైన్స్కి ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దాం. మరి అదర్ స్టేట్, మనము వీఆర్ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ, తెలంగాణ స్టూడెంట్స్ కానీ అందరం అదర్ స్టేట్కి ఉన్నాయి. అందుకని జస్ట్ మనం అదర్ స్టేట్ కిందే లెక్క చూసుకుందాం. మనము హోమ్ స్టేట్ కోట మనం డిస్కస్ చేయొద్దు ఈ వీడియోలో. జనరల్కి అయితే అదర్ స్టేట్ కోటాకి 99.79 పర్సెంటైల్ ఉండేవాళ్ళు మాత్రమే ఇక్కడ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది ఈ సంవత్సరం కూడా. కాకపోతే మరి ఈ సంవత్సరం కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అంటే 99.82 ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. పర్సెంటైల్ వచ్చిన వాళ్ళకి 99.82. ఈడబ్ల్యూఎస్ అయితే మరి కంప్యూటర్ సైన్స్ 99.80 వచ్చినా కానీ వస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఇంకొక 2% ఇటు వెళ్తుంది, 2% ఇక్కడ తగ్గుతుంది. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్కి కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. ఈడబ్ల్యూఎస్కి మరి తక్కువ పర్సెంటైల్ వచ్చినా కానీ ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ అయితే ఎక్కువ పర్సెంటైల్ అయితే రావాలి. ఈడబ్ల్యూఎస్కి తక్కువ 99.82 కదా, 99.80కి ఇక్కడ ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. ఓబీసీ 99.69 లాస్ట్ ఇయర్, 99.72 వరకు అయితే ఇక్కడ ఛాన్స్ ఉంది. ఓబీసీ వాళ్ళు కూడా పెరిగారు, జనరల్ వాళ్ళు పెరిగి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు లక్కీ అనుకోవచ్చు. ఎస్సీ స్టూడెంట్స్ కూడా పెరుగుతుంది ఈసారి. ఎస్సీ స్టూడెంట్స్ కూడా మరి ఎస్సీ 99.44 కదా. ఈసారి ఎంత ఉండటంటే మరి 99.46 ఉండొచ్చు వీళ్ళకి కట్ ఆఫ్ వచ్చేసి. ఎన్ఐటి రూర్కెలాలో 99.46, ఎస్టీకి వచ్చి 99. వీళ్ళకి కొంచెం లిటిల్ బిట్ 40, వీళ్ళకి 46 ఉంటే 99.40 కట్ ఆఫ్ ఉంది. అసలు ఎన్ఐటి వరంగల్లో 99.1 కూడా మరి చాలా కష్టం. 99.1 వచ్చిన వాళ్ళు ఎన్ఐటి వరంగల్ అంటే మీకు సిఎస్సి కంప్యూటర్ సైన్స్ కానీ ఈసీ వస్తే మీ అదృష్టమే. ఒకవేళ ట్రై చేయండి, మరి వస్తే మీ అదృష్టమే. మనము కొండకి మరి వెంట్రుకేసి లాగిస్తే వస్తే కొండ, పోతే వెంట్రుక అన్న టైంలో మరి మీరు జోసా కౌన్సిలింగ్లో పెట్టుకొని వస్తే మీ అదృష్టం. అది 99.1కి అయితే రాదు ఇక్కడ, ఎస్సీ ఎస్టీకి కూడా రాదు. 99.4కి ఇక్కడ ఓవరాల్గా కట్ ఆఫ్ ఉండటం అయితే జరిగింది. మరి వేరే బ్రాంచ్ల్లో ఏ విధంగా ఉందో చూద్దాం. ఎన్ఐటి రూర్కెలా అదర్ బ్రాంచెస్, ఈసీఈ కానీ మరి అదర్ ఎలక్ట్రికల్ కానీ ఏ విధంగా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. మరి అదర్ బ్రాంచెస్ విషయానికి వస్తే ఇక్కడ అదర్ బ్రాంచెస్ చాలా బ్రాంచెస్ ఉంటాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంది, బయోటెక్నాలజీ మెడికల్ ఉంది, సివిల్ ఇంజనీరింగ్, కెమికల్, సెరామిక్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎక్స్ట్రా అకాడమిక్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, అంటే వీటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. చూడండి ఒక్కసారి చూసినట్టయితే మనకి కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో ఎలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీనికి ఒక్కొక్క బ్రాంచ్కి వచ్చినట్టయితే ఇక్కడ కూడా మనకి 99 ఎందుకంటే సిఎస్సి ముందు తీసుకుంటారు కాబట్టి 75 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. 99.75 వస్తుంది. ఈడబ్ల్యూఎస్ కూడా అదే ర్యాంకు. ఇది కూడా మరి బయోమెడికల్ ఇంజనీరింగ్ 99.3 వరకు కట్ అవుతుంది. బయోటెక్నాలజీ 99.1కి రావచ్చు, ఇక్కడ 99కి రావచ్చు. సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ వచ్చి 99.3 వరకు వస్తుంది. సిరామిక్ ఇంజనీరింగ్ 99.2 వరకు అయితే రావచ్చు. ఇక్కడ మరి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆల్రెడీ మనం చెప్పాం కదా, 99.82 వరకు అయితే వస్తుంది కంప్యూటర్ సైన్స్. ఎక్స్ట్రా అకాడమిక్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వచ్చి 99.52 వరకు అయితే రావచ్చు.
మరి ఇది 99.35 వరకు అయితే వచ్చింది. మరి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ 99.10 వరకు అయితే రావచ్చు. మరి ఫుడ్ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్ అయితే కొంచెం డౌట్ 98.59 వరకు ఛాన్స్ ఉంది. మరి మెకానికల్ ఇంజనీరింగు 98.9 వరకు అయితే ఛాన్స్ ఉంది. మెటలర్జికల్ ఇంజనీరింగు 98.75 వరకు ఇక్కడ ఛాన్స్ ఉండటం అయితే జరిగింది. మరి ఈ విధంగా మరి మైనింగ్ కూడా చూసినట్టయితే ఇక్కడ కూడా 98.9 వరకు మైనింగ్లో ఛాన్స్ ఉంది. మరి ఆ విధంగా ఉంది. ఇక్కడ బీఆర్క్ కూడా ఉంది. బీఆర్క్ అంటే మరి బీఆర్క్ జేఈలో ఆర్క్ కోర్స్ ఉంది కదా, బీఆర్క్ పేపర్ 2 ఎవరైతే రాస్తారో వాళ్ళకైతే ఇక్కడ సీటు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంటిగ్రేటెడ్ మరి ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోమెడికల్, బయోటెక్నాలజీ, సివిల్, కెమికల్, సిరామిక్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎక్స్ట్రా అకాడమిక్ యాక్టివిటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ఫుడ్ సైన్స్, ఇండస్ట్రియల్ డిజైన్, మెకానికల్ డిజైన్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, ఇన్ని కోర్సులు అయితే ఇక్కడ ఉన్నాయి. మరి అండర్ గ్రాడ్యుయేట్ బీటెక్ కోర్సు ఇక్కడ మరి ప్లేస్మెంట్స్ కూడా 1,20,00,000 రూపాయలు అయితే 1.2 CR మరి ఉన్నట్టు ఆల్రెడీ మనం వీడియో కూడా చేసి 1.2 CR ప్లేస్మెంట్ కూడా ఇక్కడ ఉంది. మరి స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి డీటెయిల్స్ మీకు రావటం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ ఎన్ఐటి రూర్కెలాకి మనకి 9 పైనే 9.1 to 9.9 దాకా మరి స్టూడెంట్స్కి సీట్స్ వచ్చే అవకాశం ఉంది. మరి ఎస్సీ మరి కంప్యూటర్ సైన్స్ అయినా కానీ 99.2 ఎస్టీకి సీట్ వస్తుంది. మరి 99.45 అయితే ఎస్సీకి ఇక్కడ అవకాశము ఉంది. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ, బాయ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.